హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళాస్ కిచెన్. ఈరోజు మీరు చూడబోతున్నారండి చికెన్ ముల్లంగి కూర తయారు చేసుకునే విధానం. తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు: 1/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. నీట్గా ఉప్పు పసుపు వేసి కడిగాను స్మెల్ పోయేదానికి. ఒక ముల్లంగి గడ్డ తీసుకున్నానండి, దీన్ని చెక్కు తీసి నీట్గా కడిగి పెట్టాను. చిన్న సైజు ఆనియన్ తీసుకున్నానండి. రుచికి తగినంత పసుపు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, చిన్న సైజు టమాటా ముక్కండి, 1.5 టీ స్పూన్ కారం పొడి, రుచికి తగినంత సాల్ట్ అండి. ఇప్పుడు మనము ఈ ముల్లంగిని సన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఈ పీసెస్ని కట్ చేసాం కదా, ఇందులో ఉట్టి పెనంలో మనం వాడ్చుకోవాలండి. మనము ఉత్తపెనంలో వాడ్చుకోవాలండి ఈ ముల్లంగిని. ఎందుకంటే కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కదా ఈ ముల్లంగిలో, అది కొంచెం ఇమురుతుందండి. మనం వాడ్చేటప్పుడు కూర చేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఈ విధంగా వాటానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనము కుక్కర్లో వేసుకోవాలండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని ఈ చికెన్ అనేది ఇందులో వేసి వాడ్చాలండి. పసుపు వేసి కడిగాను కదా, ఇప్పుడు కొద్దిగా వేస్తున్నానండి పసుపు. రుచికి తగినంత సాల్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్టు అంతా వేయనండి, కొంచెం వేస్తానండి. వాడ్చేటప్పుడు కొద్దిగా వేసి మనం వాడిస్తే బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనము నీళ్ళని బాగా వాడ్చుకోవాలండి. నీళ్ళు అనేది వస్తాయి కదా ఈ కోడికి చికెన్లో కడిగినప్పుడు, అవన్నీ వాడ్చుకోవాలండి మనము, స్మెల్ అనేది రాకుండా. ఇదిగోండి ఈ విధంగా నేను వాడ్చానండి. ఇప్పుడు దీన్ని కూడా కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు, ధనియాల పొడి, కారం పొడి అంతా వేయలేదు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం పెట్టాను, అది ఇప్పుడు వేస్తున్నా. ఇప్పుడు 1/2 కప్పు ఆయిల్ అండి, ఇది కూడా ఇందులో వేస్తున్నా. చికెన్ వాడ్చేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసానండి, ఇప్పుడు మరి కొద్దిగా వేస్తున్నానండి సాల్ట్. ఈ వాటర్ అనేది ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు మనము కుక్కర్ మూతేసి 4 విజిల్లు రప్పించుకోవాలండి. 5 విజిల్లు కొట్టించానండి, 4 అని చెప్పాను మీకు, 5 విజిల్లు కొట్టించాను. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుంటామండి. అంతే అండి, అయిపోయిందండి. అంతే అండి, బౌల్లో వేసాను. చాలా ఈజీ అండి ఇది ముల్లంగి చికెను, చాలా చాలా టేస్టీగా కూడా ఉందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వెజిటేబుల్స్తో చికెన్ వేసి కూర చేస్తే చాలా బాగుందండి ముల్లంగితో. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.